హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక గుడిని చూపిస్తానండి. అదే గాజుల రామారంలో ఉన్న శ్రీ చిత్తారమ్మ టెంపుల్ అండి. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. గుడి అయితే లోపల చాలా ఆహ్లాదంగా కనిపించింది. అండ్ చాలా డివోషనల్ ప్లేస్ అన్నమాట. చరిత్ర కలిగిన గుడి. మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడండి. డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఇది హైదరాబాద్లోని కూకట్పల్లికి దగ్గరలో గాజుల రామారం దగ్గర ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుందంటండి కట్టి. అందుకని ఈ మధ్యన గుడికి సంబంధించిన పూజలు కానీ, బోనాలు కానీ ఇవన్నీ జరిగాయంటండి కార్యక్రమాలు. గుడి లోపలికి వెళ్ళి మీకు గుడి మొత్తం చూపిస్తాను. అమ్మవారి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయండి. మూల విగ్రహాలు కూడా వీడియోస్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇవి గుడి కట్టించిన వాళ్ళ పేర్లండి. మనం గుడి లోపలికి వెళ్దామా? గుడి లోపలికి వెళ్తూనే మనకి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ప్రతి గుడి ముందు ఉండే ధ్వజస్తంభమే, కానీ ఇక్కడ 50 అడుగుల ధ్వజస్తంభం ఉంటుందండి. చాలా బాగుంది. ధ్వజస్తంభం చుట్టూరు కూడా మనకి ఎదురుగా వినాయకుడి ప్రతిమ అనేది, ముందుగా మనకి విఘ్నాలను తొలగించడానికి వినాయకుడిది పెడతారు కదండి, వినాయకుడిది కనిపించింది. తర్వాత శివపార్వతులండి. శివపార్వతుల తర్వాత అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని చాలా అందంగా చెక్కారు ఇందులో కూడా. నెక్స్ట్ శివుడిది ఉందండి. ఇట్లా 4 వైపులా కూడా 4 దేవుళ్ళతో ఈ ధ్వజస్తంభం అనేది నిర్మించారు. మనం గుడి లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ లోపల వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ముడుపులుగా కడతారంటండి. ఆ లోపలున్న గోడకంతా కూడా ముడుపులు చెల్లించిన వాళ్ళందరూ కట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి, ముడుపులు కట్టినవన్నీ కనిపించాయి. ఈ గుడి చుట్టూ 48 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మనం ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంటండి. మొబైల్ ఎలా ఉంటుందో లేదోనని మరి నేను దగ్గర వరకు వెళ్ళలేదండి. చూసారా, ఇవన్నీ ముడుపులు కట్టి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి తీర్చుకుంటారంటండి. అమ్మవారి విగ్రహం లోపల ఇలా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం కావడంతో జనాలు అంతగా లేరండి. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటారంటండి ఇక్కడ. కానీ గుడి చుట్టూ ఇంకా ఉపాలయాలు ఉన్నాయండి గుడి చుట్టూ కూడా. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ గుడి విస్తీర్ణం అంతా కలిపి 1.5 ఎకరం ఉంటుందంటండి. 1 ఎకరంన్నరలో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట గుడికి ఇటు సైడ్. ఈ అమ్మవారిని ఇలా వీళ్ళంతగా పూజించడానికి కారణం ఏంటంటే 1970 ఆ టైంలో ఇక్కడ చాలా కరువు వచ్చిందంటండి. ఆ టైంలో అసలు ఇక్కడ పంటలు పండకపోవడం అండ్ జనాలందరికీ కూడా కొంచెం హెల్త్లు బాగుండకపోవడం అలా ఉండేసరికి ఇక్కడ చిన్నగా వెలిసిన అమ్మవారు ఉండేదంటండి. ఆ అమ్మవారికి పూజలు చేసి వీళ్ళు మొక్కుకునే వాళ్ళంట. ఇలా వర్షాలు పడితే మీకు మొక్కులు చెల్లించుకుంటామని, ఒంట్లో బాగుంటే మొక్కులు చెల్లించుకుంటామని, అలా చాలామంది అమ్మవారికి మొక్కుకుంటే వాళ్ళకి నయం అయ్యేదంటండి. ఆ తర్వాత ఈ అమ్మవారిని చిన్న గుడిలాగా ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ వర్షాలన్నీ బాగా వచ్చి పంటలు పండాయంట. అప్పుడు 1975లో ఇక్కడ మంచిగా గుడిని నిర్మించారంటండి. ఇక్కడ లోపల వచ్చేసి ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ ఆలయం అనమాట. ఇప్పుడు నేను క్లియర్గా తీసానండి వీడియో. అమ్మవారు లోపల పరశురాముడి విగ్రహం కూడా మీకు కనిపిస్తుంది. గుడిలో పూజారి గారు నిజంగానే చాలా తీయమ్మ వీడియో, నిజంగా చాలామంది చూస్తారు కదా మీలాంటి వాళ్ళు తీయడం వల్ల అని కూడా చెప్పారనమాట. అందుకనే తీశాను. పోచమ్మ తల్లి ఆలయం కూడా ఇంతకుముందు చూపించాను కదండి, అమ్మవారి ఆలయం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నాగమ్మ తల్లి ఆలయానికి చూపిస్తాను మీకు. ఇప్పుడు నాగమ్మ తల్లి ఆలయం కూడా చాలా, ఇక్కడ పుట్టలో పాలు పోసేవాళ్ళు కానీ, లేదంటే పిల్లలు లేని వాళ్ళు, లేదు పెళ్ళి లేటుగా అవుతుందనే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది పూజలు చేసుకుంటారంటండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారంట. మీలో ఎవరైనా ఒకవేళ వెళ్ళి నమ్మకం ఉండి వెళ్తే కనుక ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశం ఉందండి గుడి దగ్గర మాత్రం. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమందికి సరిపడాలానే ఉంది. ఈ మధ్యనే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ బోనాలు అవన్నీ చేశారంటండి. పూజలు చేసినప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఇంచుమించుగా 5 లక్షల మంది వచ్చారంటండి. అంతమందికి కూడా సరిపోయేంత అలా టెంపుల్ని ఆర్గనైజ్ చేశారంట. ఇదే ప్రాంగణంలో ముఖ్యంగా మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ ఉందండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ ఏవైనా చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన ఏవైనా విశేష అలంకరణలు చేసినప్పుడు ఈ మండపాన్ని వాడతారంట. కాకపోతే దీన్ని రెంటల్ బేసిస్ మీద కూడా ఇస్తారనమాట, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ. దీనికి సంబంధించింది ఏదన్నా ఉంటే ఇక్కడ ఆఫీస్ ఉంది కదండి, ఈ ఆఫీస్ దగ్గరకు వస్తే వీళ్ళు దీనికి సంబంధించి వివరాలు చెప్తారు, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఆన్లైన్లో కూడా చిత్తారమ్మ తల్లి దేవస్థానం కాంటాక్ట్ నెంబర్ కొడితే వస్తుందంటండి. ఈ ఏరియా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఈ
విషయం ఎవరికన్నా యూజ్ అవుతుందేమోనని చెప్పేసి నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఇక్కడ ఆషాఢ మాసంలో 4వ ఆదివారం శాకంబరి దేవి అవతారంలో అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారంటండి. ప్రతి మంగళ బుధవారాల్లో కుంకుమ పూజలు కూడా ఉంటాయంట. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవం జరుగుతుందండి ఇక్కడ. ఇక దసరా నవరాత్రులు అయితే ప్రతిరోజు ప్రతి అలంకారంలో ఇందాక నేను చూపించాను కదండి, అక్కడ అమ్మవారి అలంకారాలు జరిపి పూజలు బాగా చేస్తారంటండి. మీరు ఖచ్చితంగా ఈ రూట్లో కనుక వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకోండి. 48 ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తుందంట. నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి మన మొక్కులు తీర్చుకోవడమేనండి. చాలా బాగుంది కదా గుడి. మీకైతే ఎలా అనిపించింది? మీలో ఎవరైనా ఈ గుడిని దర్శనం చేసుకొని ఉంటే కనుక ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా మేము ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఏమైనా టెంపుల్స్ ఉన్నా, టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీడియో తీయడం అనేది నాట్ ఏ జోక్ అండి. మనం ఒక టైం కేటాయించి ఆ వీడియోని మళ్ళీ తీసి మనకు బాగా అనిపించిన దాన్ని ఏదైనా సరే నలుగురితో పంచుకోవాలనేదే నాకు ఇష్టం. అందుకనే నేను ఈ వీడియో మీకు చూపించడానికని తీశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు మీకు అందరికీ ఉండాలని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇంకా మేము ఈ గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి. ఇది హైదరాబాద్కి దగ్గరలోనే కూకట్పల్లికి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఆ లొకేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా శ్రీ చిత్తారమ్మ తల్లి దేవస్థానం గాజుల రామారం అని మీ గూగుల్లో కొడితే మీకు లొకేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.